అవును, నాకు బాగా గుర్తుంది చుక్కి. అయ్యయ్యో, అది ఎవరు? అయ్యో రామా, రా మిత్రమా. ఏంటి కొత్త నాటకం? సారీ నాయక, కాస్తంత ఎమోషనల్ అయిపోయాం. ఈ రోజంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమైంది ఉన్ని, ఎందుకని అలా ఉన్నావు? అయ్యయ్యో రామా, నన్ను ఇప్పుడు ఏవి అడగకు, నాకిప్పుడు ఏడిపిస్తోంది. సరే చాలే, ముందు విషయం ఏంటో చెప్పు. 9 సంవత్సరాలుగా నాకు అప్పప్పనే గుర్తుకొస్తున్నాడు. అప్పప్పన్ అంటే తాతయ్య అని అర్థం. ఆయనతో కలిసి నేను పొలానికి వెళ్తాను, అలాగే అరిటాకులు తీసుకొస్తాను. అప్పుడప్పుడు గ్రామంలో నిప్పంటుకుంటుంది, దాన్ని చూసి జనాలందరూ భయపడి పారిపోతుంటారు. కానీ నా అప్పుపన్ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. అప్పుపన్కి వయసు అయిపోయింది, అందుకనే యక్ష ఆయన్ని వదిలిపెట్టుంచారు. కానీ అప్పపన్ అక్కడ ఏదో ఒక రోజు పరిస్థితి బాగైపోతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదంతా చాలా తప్పు కదా, ఈ విషయంలో మహారాజు గారు ఏమీ చేయలేరా? లేదు కుదరదు. యక్ష చాలా పెద్ద వీరుడు, దాంతో పోరాటం మామూలు విషయమేం కాదు. తన్ని ఎవరైనా ఓడిస్తేనే ఈ గ్రామం మామూలు స్థితికి వస్తుంది. సరే ఉన్ని, అయితే రా మనం వెళ్ళి మీ తాతయ్యతో మాట్లాడదాం. నిజంగా నా భీమ్? అవును ఉన్ని. నా మనవడా ఉన్ని, నువ్విక్కడేం చేస్తున్నావు పండు? ఆ దుర్మార్గుడైన అక్షర్ నిన్ను చూశాడంటే? దాని గురించి నేను ఇప్పుడు దిగులు పడను అప్పపన్. నా మిత్రుల్ని నేను తీసుకొచ్చాను చూడండి. ఇతనే భీమ్, ఇతను మనకి సాయం చేయడానికి వచ్చాడు. ఎక్కడున్నాడా యక్ష? ఇక్కడున్నాడు. నువ్వు వేసిన సవాలుకి ఒప్పుకొనే మేమందరం ఇక్కడికి వచ్చాం. నేను గనక నిన్ను ఓడిస్తే నువ్వు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని వదిలేయాలి. పిల్లడా, నువ్వు నన్ను ఓడిస్తావా? ఇప్పుడే నీకు తెలియజేస్తాను ఈ ఇక్ష అంటే ఏంటో. ఈ కళ పేరేంటి? భీమ్ సాహసాన్ని చూసారా అప్పపన్? వద్దు, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇకలే మిత్రమా. అయ్యో రామా, ఇప్పుడు మనం మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుతుందామా? ఓకే కాలియా, రండి అప్పపన్. అందరూ అక్కడ చూడండి. అక్కడ ఏముంది? అది పక్షా? అవును, చాలా అందమైన పక్షి ఉంది. ఉదయం నుంచి అక్కడే కూర్చుంది. కాళీయ నేను ఇద్దరం ప్రయత్నిస్తున్నాం. మాలో ముందు ఎవరి దాన్ని పట్టుకుంటే వాళ్ళే గెలిచినట్టు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళచ్చు. లేదు. అవును రాజు, పక్షులు చెట్ల మీద కదా జీవిస్తాయి, మన ఇంట్లో బతకలేవు కదా. సరే కాళీయ, మనం కాళీయ ఎక్కడా? ఇక్కడున్నాను. కాలియా వద్దు. ఎందుకు? నేను గెలవబోతున్నాను. కాలియా కింద పడిపోయాడు, పక్షి కూడా పడిపోయింది. నేనొక దేవతని, నా దగ్గర చాలా శక్తులున్నాయి. అవి దోచుకోవాలని ఒక మంత్రగత్తె చూస్తోంది. తన దగ్గరున్న మాయల తాళం చెవితో నా చేతుల్ని కట్టేసింది. అందువల్ల ఎగరలేకపోతున్నాను. త్వరగా ఆ తాళం చెవిని వెతకకపోతే
ఏంటి వెతుకుతున్నావు? భీమ్, ఎవరో మంత్రగత్తె వచ్చి పక్షిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇందుకు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మీరు ఏమీ చెయ్యలేరు. ఆ పక్షి మా అందరికి యువరాణి. ఒకవేళ ఆ మంత్రగత్తి మా యువరాణి యొక్క శక్తుల్ని పోగొడితే అంతటితో మా కథ పూర్తయినట్టే. మీరేం దిగులు పడకండి, మీ యువరాణిని మేం కాపాడతాం. నేను కూడా. ఆ మంత్రగత్తి అక్కడే ఉంటుంది. ఆ మంత్రగత్తె అన్ని శక్తుల్ని ఉపయోగించుకోక ముందే మనం తన్ని ఎలాగైనా ఆపి తీరాలి. మీరందరూ ఇప్పుడు ఒక పని చెయ్యండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వీటిని నేను తీసుకుని వెళతాను. ఏ ఆగు! ఒకటి, రెండు, మూడు. నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు భీమ్. కాలియా, నువ్వు కనుక చెట్టుపైకి రాకుండా ఉండుంటే అసలు ఇలా జరిగేదే కాదు తెలుసా. కృతజ్ఞతలు.